మా అమ్మ నాకు ఫోన్ చేసి రెండే మాటలు మాట్లాడుతుంది. హ్యూజ్ షౌట్ అవుట్ టు ఆల్ ద అన్సంగ్ హీరోస్. అంటే మీరు ఒకళ్ళు కనపడతారు కానీ మీ వెనకాల ఒక వ్యవస్థ ఉండి మీకు హెల్ప్ చేసింది. నిజంగా అమిగోస్ ఐఎస్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎప్పటికీ అనిపిస్తుంది నేను తెలుగు మీడియం తీసుకోవడం వల్ల చాలా స్ట్రగుల్కి గురయ్యాను. వెన్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఈజ్ 75, ఐ గాట్ సమ్ 110. హాయ్ రాము గారు. సో ఈ సెలబ్రేటరీ మూడ్లో మీకు ఫస్ట్ తలుచుకున్న వ్యక్తి ఎవరు? మీరు ఒకరికి థ్యాంక్ చెప్పుకోవాలంటే ఫస్ట్ తలుచుకున్న వ్యక్తి ఎవరు? డెఫినెట్లీగా మా అమ్మగారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అంటే లైక్ మేము వ్యవసాయ కుటుంబం, బాగా కొంచెం వెనకబడిన ప్రాంతం నుంచి వచ్చినా కానీ మా అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి చదువులో మాత్రం చాలా బాగా ముందు తీసుకెళ్ళింది. అంటే లైక్ గవర్నమెంట్ స్కూల్ కూడా పంపడానికి పెద్దగా ఇష్టపడని ప్లేసుల్లో నన్ను మా అమ్మ డబ్బులు పెట్టి చదివించడానికి కూడా రెడీగా పంపించింది. సో ఫస్ట్గా నాకు ఈ ర్యాంక్ వచ్చినాక గుర్తొచ్చింది మా అమ్మనే. మా అమ్మకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటే చాలా చిన్నగా అవుతుంది. సో కానీ థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ నాకు నెక్స్ట్ గుర్తొచ్చింది నా ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఎన్ఐటి వరంగల్లో చదువుకొని జాబ్ చేయడానికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత అగైన్ నా సిచ్యువేషన్కి నేను అన్నీ వదిలేసి యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడం అనేది చాలా రిస్కీ థింగ్. అయినా సరే నేను ఇందులోకి దిగడమే కాకుండా ఆల్మోస్ట్ నేను 5 years దాటుతుంది. 5 years అయిపోయింది ఇందులో ఎందుకు సస్టైన్ అవ్వగలుగుతున్నా అంటే జస్ట్ బికాస్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఒక అతను ఇక్కడే ఉన్నారు, చరణ్, ఇంకా నాకు అదర్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, చరణ్, రవికిషోర్ అండ్ ఆల్ దర్ ఆర్ నేమ్స్. వీళ్ళందరూ సపోర్ట్తో నేను ఈ సివిల్ సర్వీసెస్ని మధ్యలో ఫెయిల్ అవుతున్నా కానీ ఈ రోజు వరకు తీసుకురాగలిగి ఈరోజు ర్యాంక్ రావడంలో కీలక పాత్ర పోషించారని డెఫినెట్గా చెప్పగలను. సో ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ మై ఫ్రెండ్స్. అండ్ సేమ్ నా ప్రిపరేషన్లో కూడా ఎంతో హెల్ప్ చేసిన ఫ్రెండ్స్ ఎంతోమంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ర్యాంకర్స్ కానీ బన్నా వెంకటేష్, చైతన్య జాదవ్, పవన్ కళ్యాణ్ అండ్ అదర్ ఫ్రెండ్స్ లైక్ ప్రవీణ్ అన్న. పీపుల్ ఆల్ నో ప్రవీణ్ అన్న హెల్ప్డ్ మీ లాట్ ఎనీథింగ్ అనమాట. ప్రిపరేషన్లోనే కాదు, ఎవ్రీథింగ్ పర్సనల్గా కూడా. సో ఈ మూమెంట్లో నేను నా ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పుకుందాం అనుకుంటున్నా. అండ్ ఇంకా ఈ ప్రజెంట్ మన అమిగోస్ ఐఏఎస్కి వస్తే ఎస్పెషల్లీ నా ఇంటర్వ్యూ టైంలో, ఎందుకంటే నా ఇంటర్వ్యూ చాలా ఎర్లీగా వచ్చేసింది, January 8th. నాకు పెద్ద టైం కూడా లేని టైంలో నాకు మధు సార్ ఎప్పటి నుంచో బాగా తెలుసు. సో మధు సార్ ఎప్పుడు కూడా నాకు ఏం కావాలన్నా సరే జస్ట్ ఏ కాల్ అవే. సో సార్ అప్పటికప్పుడు ఒక మంచి ప్యానల్ సెటప్ చేసి చాలా వెంటనే నా కోసమని ఫస్ట్ స్లాట్లో ఒక మాక్ ఇంటర్వ్యూ కూడా ఏర్పాటు చేశారు. మీరు కూడా ఉన్నారు. అండ్ దట్ ఈస్ ద బెస్ట్ మాక్ ఐ హ్యావ్ ఎవర్ అపియర్డ్ నాకు తెలిసి. సో ఎస్పెషల్లీ అందులో జిహెచ్పి రాజు సార్, కేఎన్ కుమార్ సార్, అలాగే సత్యనారాయణ సార్, ఎస్పెషల్లీ నా తెలుగు లిటరేచర్ బ్యాక్గ్రౌండ్. సో సత్యనారాయణ సార్ హెల్ప్డ్ మీ అలాట్. సో శాస్త్రాలకు ఇన్పుట్స్ అనేవి నాకు చాలా హెల్ప్ అయ్యాయి. ఎస్పెషల్లీ మహాభారతం అనేది చాలా ఎక్కువగా ఫోకస్ చేసి నన్ను అడిగారు. ఎందుకంటే సార్స్ అందరూ ఒకేలాగా చెప్పారు ఏంటంటే ఈ ఇంటర్వ్యూలో మహాభారతం అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అని. ఎందుకంటే నేను ఐ హ్యావ్ కెప్ట్ మహాభారతం యాజ్ మై స్పెషల్ ఇంట్రెస్ట్ ఇన్ మై డాఫ్. ఎగ్జాక్ట్గా అదే జరిగింది అక్కడ కూడా. సో ఐ థింక్ నా ఇంటర్వ్యూ అక్కడ బాగా మంచిగా వెళ్ళింది అనిపించింది, ఎస్పెషల్లీ మహాభారతం విషయంలో. దానికి నిజంగా అమిగోస్ ఐఎస్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మై ఫ్రెండ్స్ అండ్ మై మదర్ అండ్ మై బ్రదర్స్ యాజ్ వెల్. మా అన్నయ్య వాళ్ళు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. అండ్ దేవుడి దయ. ఓకే, హ్యూజ్ షౌట్ అవుట్ టు ఆల్ ద అన్సంగ్ హీరోస్. అంటే మీరు ఒకళ్ళు కనపడతారు కానీ మీ వెనకాల ఒక వ్యవస్థ ఉండి మీకు హెల్ప్ చేసింది. హ్యూజ్ షౌట్ అవుట్ టు ఆల్ హిస్ ఫ్రెండ్స్, ఆల్ హిస్ మదర్ ఎస్పెషల్లీ లైక్. అండ్ ఆల్ దిస్ షోస్ యువర్ హ్యూమిలిటీ యాజ్ వెల్. ఇంకొకటి పాయింట్కి వస్తే ఇది మీ 4th attempt. సో సెకండ్ మెయిన్స్ అండ్ 1 interview. సో మీరు ఇంతకుముందు జరిగిన ఫెయిల్యూర్స్ నుంచి ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వడానికి మీ మెంటల్ స్ట్రెంగ్త్ కానీ మీకున్న ఫెసిలిటీస్ కానీ ఏం చేసి బయటకు వచ్చారు ఫెయిల్యూర్స్ నుంచి? ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఎప్పటికీ అనిపిస్తుంది నేను తెలుగు మీడియం తీసుకోవడం వల్ల చాలా స్ట్రగుల్కి గురయ్యాను. అదర్వైజ్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు సెపరేట్ థింగ్. అయితే మనం రిజల్ట్స్కి రావచ్చు రాకపోవచ్చు, అట్లీస్ట్ మన ప్రాసెస్ అనేది చాలా స్మూత్గా ఉండాలి. సో బట్ తెలుగు మీడియం వల్ల నా ప్రాసెస్ ఎప్పుడు కూడా చాలా రఫ్గా ఉంది, చాలా పెయిన్ఫుల్గా కూడా అనిపించేది చాలాసార్లు కూడా. దానికి తోడు ఈ ఫెయిల్యూర్స్ వచ్చేవి. సో చాలాసార్లు క్విట్ చేద్దామని కూడా వచ్చేది. కానీ అక్కడే మనకి
మనకు ఒక మంచి సపోర్ట్ సిస్టమ్ ఉంటే డెఫినెట్గా వీ విల్ బౌన్స్ బ్యాక్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2023లో ఎస్పెషల్లీ వెన్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఈజ్ 75, ఐ గాట్ సమ్ 110, బట్ సీసెట్ క్వాలిఫై కాలేకపోయా బికాస్ ఆఫ్ మై ల్యాక్ ఆఫ్ మెంటల్ స్ట్రెంత్. నా మెంటల్ స్ట్రెంత్ లేకపోవడం వల్ల నేను అవ్వలేకపోయా. అలాంటి టైంలో ఒక మంచి ఫ్రెండ్స్ ఉంటే, ఎస్పెషల్లీ ప్రేమన్న అదే టైంలో వీళ్ళందరూ నాకు బాగా పరిచయం అయ్యారు. దే ఆల్వేస్ ఎంకరేజ్డ్ మీ, నాలో ఉన్న పొటెన్షియల్కి డెఫినెట్గా మీరు ఏదో రోజు డెఫినెట్గా నువ్వు ఇందులో సక్సీడ్ అవుతావని పుష్ చేసేటోళ్ళు. అదే నాకే కాదు, బేసిక్గా అందరికీ అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది వెరీ అన్సర్టైన్ గేమ్. రోజు మనకి రిజల్ట్స్ రావు, ఆ రోజు ఒకేలా ఉండదు కూడా. హైస్ అండ్ లోస్, చాలా రోలర్ కాస్టర్. సో వీ షుడ్ డెఫినెట్లీ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ సిస్టమ్. ఎస్పెషల్లీ ఇలాంటి టైంలో మన పేరెంట్స్ సపోర్ట్ మనల్ని ఎప్పుడు కూడా డ్రైవ్ చేస్తుంది. మా అమ్మ నాకు ఫోన్ చేసి 2 మాటలు మాట్లాడుతుంది, తిన్నావా, డబ్బులు కావాలి. ఈ 2 కాకుండా ఇంకేం మాట్లాడదు కూడా మా అమ్మ. సో దిస్ ఈజ్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ ఎప్పుడు కూడా నాకు ఉంది. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఆ డ్రైవింగ్ కోర్స్ అనేది నన్ను ఈ రోజు వరకు తీసుకొచ్చింది. టుడే ఫార్చునేట్లీ ర్యాంక్ రావడం జరిగింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రాము గారు, చాలా డీటెయిల్గా చెప్పారు. అండ్ వెన్ గోయింగ్ గెట్స్ టఫ్ గెట్స్ గోయింగ్ అన్నట్టు, మీకు ఆ టఫ్ సిచ్యువేషన్స్ వల్లే మీరు ఇంత స్ట్రాంగ్ అయ్యారు, ఈ స్టేజ్కి రాగలిగారు. అండ్ ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్, ట్రూలీ ఇన్స్పైరింగ్ టు నో అబౌట్ యూ అండ్ యువర్ బ్యాక్గ్రౌండ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.